the summary of the fourth unit. Main points of the fourth unit. Notice for annual general meeting or extraordinary general meeting should be given before 21 clear days. Proxy deposit. So representative. That deposit should be given before 48 days, 48 hours of the meeting. 48 గంటల ముందే ప్రాక్సీ ఎవరో రాతపూర్వకంగా ఇవ్వాలి. First AGM should be conducted within 9 months of the closure of the financial year. Subsequent annual general meeting should be conducted within 6 months of the closure of the financial year. Gap between two AGMs should not be more than 15 months. 15 నెలలకు మించి రెండు AGMల మధ్యన గ్యాప్ ఉండదు. బోర్డు మీటింగ్స్ పర్ ఇయర్ ఎన్ని జరగాలి? మినిమం 4, కనీసం 4 సమావేశాలు జరగాలి. గ్యాప్ బిట్వీన్ బోర్డు మీటింగ్స్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 120 days. 120 రోజులకు మించి గ్యాప్ ఉండడానికి వీల్లేదు బోర్డు మీటింగ్స్. బోర్డు మీటింగ్ నోటీసు ఎన్ని రోజుల ముందు ఇవ్వాలి డైరెక్టర్స్? 7 days. Prior intimation should be given to the directors. And first board meeting should be conducted within 30 days of incorporation. Company స్థాపించిన 30 రోజుల లోపల ఫస్ట్ బోర్డు మీటింగ్ జరగాలి. CSR అంటే ఏం చెప్పాను? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఒక సంస్థకు సమాజానికి తిరిగి కొంత ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం. సో అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పాను. అది కమిటీ ఏర్పాటు చేయడానికి నెట్వర్త్ 500 crore ఉండాలి. కంపెనీకి 500 కోట్ల నెట్వర్త్ ఉంటే CSR కమిటీ ఏర్పాటు చేయాలి. లేదా టర్న్ ఓవర్ సేల్స్ 1000 crores కంటే ఎక్కువ CSR కమిటీ ఏర్పాటు చేయాలి. లేదా నెట్ ప్రాఫిట్ ఒక సంవత్సరంలో 5 కోట్లకు మించి ప్రాఫిట్ వచ్చిన CSR కమిటీ అనేది ఏర్పాటు చేయవలసిన అవసరం. ఓకే, సో నెట్ వర్త్ మీన్స్ వాల్యూ ఆఫ్ అసెట్స్, టర్న్ ఓవర్ మీన్స్ టోటల్ సేల్స్, నెట్ ప్రాఫిట్ మీన్స్ సేల్స్ మైనస్ ఎక్స్పెన్సెస్, టోటల్ సేల్స్ మైనస్ టోటల్ ఎక్స్పెన్సెస్. CSR స్పెండింగ్ 2% ఆఫ్ యావరేజ్ నెట్ ప్రాఫిట్. గత 3 సంవత్సరాల ప్రాఫిట్ లో యావరేజ్ ప్రాఫిట్ లో 2% CSR ఇవ్వాలి. CSR సమాజానికి ఎంతో ఇవ్వాలి. సమాజంలోనే అంశాలు స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ ఎవరికి ఎంతమంది అవకాశం ఉంటుందండి? 1/10 పెయిడ్ అప్ క్యాపిటల్ ఉన్న వాళ్ళకు 1/10 పెయిడ్ అప్ క్యాపిటల్ ఉన్న షేర్ హోల్డర్స్ డిమాండ్ చేయవచ్చు. ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ పెట్టి వాళ్ళకి 1/10 ఆఫ్ ది పెయిడ్ అప్ క్యాపిటల్ హోల్డర్స్. నెక్స్ట్ స్పెషల్ రిజల్యూషన్ అంటే ప్రత్యేక తీర్మానం అని ఎప్పుడు అంటారు అంటే 75th percentage, 75% ఆఫ్ ది మెంబర్స్ ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంటే దాన్ని స్పెషల్ మెజారిటీ అంటారు. ఆర్డినరీ రిజల్యూషన్ అంటే మోర్ దాన్ 50%, సగం కంటే ఎక్కువ సపోర్ట్ చేస్తే దట్ ఈస్ ఆర్డినరీ రిజల్యూషన్. డైరెక్టర్ రిమూవల్ నోటీస్. ఒక డైరెక్టర్ మంచిగా పని చేయకపోతే అతన్ని తీసేయడానికి నోటీస్ ఎన్ని రోజుల ముందు ఇవ్వాలి? 28 days ప్రియర్ నోటీస్ షుడ్ బి గివెన్ టు డైరెక్టర్. ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎంత కాలం వరకు ఉంటారండి? 5 సంవత్సరాల వరకు ఉండొచ్చు. మాక్సిమం 10 years వరకు ఇండిపెండెంట్ డైరెక్టర్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఇటువంటి ఆర్థిక లావాదేవీలు లేని ఎకనామిక్ యాక్టివిటీస్ ఇండిపెండెంట్ డైరెక్టర్. దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ ఆఫ్ ది 4th unit. 4th unit లో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఇవే. కంపెనీ మీటింగ్స్ కి సంబంధించినవి, డైరెక్టర్స్ కి సంబంధించిన రూల్స్, రిజల్యూషన్ అంటే ఏంటి, ప్రాక్సీ అంటే ఏంటి, CSR అంటే ఏంటి. సో ఆల్ దీస్ థింగ్స్ వి డిస్కస్ ఇన్ ది 4th unit. With this 4 units are completed. The next class I will start 5th unit. 5వ యూనిట్ స్టార్ట్ చేస్తాను నెక్స్ట్. Thank you very much, dear students.